తులసి మలే మలే అన్నా అన్నా నందిని ఇంట్లో నా కూతురు లక్ష్మిది సీమంతం జరగబోతుంది. వెళ్ళి ఆపాలి, బండి రెడీ చెయ్యి. ఏంటన్నా నువ్వు అనేది? ఆ తులసి జరిపించబోతుందన్న విషయం నందిని ఏం చెప్పి వెళ్ళిందో నువ్వు కూడా విన్నావు కదా? అవునన్నా. మరి నేను జరగనిస్తానా? జరగనివ్వకూడదు కదా? అవునన్నా, సీమంతో జరిపిస్తే నువ్వు మేడం గారు జరిపించాలి గానీ ఆ తులసి గారు ఎవరన్నా జరిపించడానికి? పదన్నా పోదాం. పదా. ఏమండి? ఏంటి? లక్ష్మి సీమంతం జరగనివ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? మన అమ్మాయికి సంబంధించిన ఏ శుభకార్యమైనా మెట్టినింటి వాళ్ళు చేయాలి, లేదా పుట్టినింటి వాళ్ళు మనం చేయాలి. అంతేగాని మనకి ఏ సంబంధం లేని వాళ్ళు చేయడం ఏంటి? సంబంధం మీరు తెంచుకున్నారు, కానీ తులసి లక్ష్మిని ఒక బిడ్డగా చూస్తుందండి. మేనత్తగా తన ప్రేమను అందిస్తుంది. ఈ సీమంతం ఆపి అలాంటి ప్రేమని అవమానించకండి. దాని ప్రేమ నా కూతురికి అవసరం లేదు. అయినా నీకంటే ఆ తులసి మీద అంత అభిమానం. జీవితంలో ఎవరి ముఖమైతే మళ్ళీ చూడకూడదనుకున్నానో, ఎవరి పేరైతే వినకూడదనుకున్నానో దాని పేరే వినాల్సి వస్తుంది, దానికే ఎదురు పడాల్సి వస్తుంది. ఆ తులసి కావాలనే నన్ను రెచ్చగొట్టడానికే ఇలా చేస్తుందని నాకు అర్థమైపోయింది. అస్సలు క్షమించను. ఏమండి, ఎప్పుడు జరిగిన విషయాలు, మీ అన్న చెల్లెళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు మీరింకా గుర్తు పెట్టుకొని ఆ గతంలోనే బ్రతుకుతున్నారు. తులసిని ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారు. తులసి తప్పేమీ లేదండి. మీరు అర్థం చేసుకోవడంలోనే తప్పు జరిగింది. తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో నేనైతే జైలు శిక్ష అనుభవించాను. అది ఎవరి వల్ల? తన వల్లే కదా, ఆ తులసే కదా. నా మీద కేసు పెట్టి నాకు శిక్ష పడేలా చేసింది. ఇది నిజం కాదా? అలా అనుకుంటే మీ వల్ల పరువు పోయి తులసి వాళ్ళ మామయ్య గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మీరొక ప్రాణం తీసినట్టు కాదా? పరువు అని మరీ చాదస్తంగా ఆలోచించి ప్రాణాలు తీసుకోవడం ఆ పెద్ద మనిషి మూర్ఖత్వం. ఆ చావుకి నేను తీసుకున్న అప్పుకి ముడిపెట్టి ఆ తులసి నా మీద పెద్ద నింద వేసింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఆ పంచాయతీ దేనికి? మన విషయంలో గాని, మన అమ్మాయి విషయంలో గాని ఆ తులసి తగుదనమ్మా అని తల దూర్చడానికి వీల్లేదు. లక్ష్మీ సీమంతో ఆ తులసి జరపడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆపుతాను. ఏమండి, అలాంటి శుభకార్యం ఆపటం తప్పండి. లక్ష్మి చాలా బాధపడుతుంది. దయచేసి వెళ్ళకండి. మర్యాదగా చెయ్యొదులు. నేను వదలండి. మీరెక్కడికి వెళ్ళకూడదు. సీమంతం జరగనివ్వండి. వదులు. వదలమని చెప్తుంది నీకే. నేను వదలండి. వదులు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధాలు తెగిపోవు. తులసి అంటే మేనత్తగా లక్ష్మికి చాలా అభిమానం. బంధాలు చచ్చిపోయి నేను చెప్తూ ఉంటే ఇంకా నువ్వు మేనత్త అంటావేంటి? నా చెల్లెలుగా ఆ తులసి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను రెచ్చగొడుతున్న తులసి నా శత్రువు. తను అలా చేస్తే నేను ఒప్పుకోనని తెలుసు కూడా ధైర్యం చేసిందంటే దాని పొగరేంటో అర్థం అవుతుందా నీకు? ఎంత అతి ఉత్సాహం చూపిస్తుందో అంత అవమానం జరగాలి. అంత తేలిగ్గా వదిలిపెట్టను. మళ్ళీ పదా.
ఈయనింత ఆవేశంగా బయలుదేరారంటే ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ చేస్తారు. తులసిని అవమానిస్తారు. వెంటనే తులసికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. ఫోన్ తులసి ఫోన్ లిఫ్ట్ చేయి. తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. అయ్యో, ఫోన్ ఇంట్లోనే పెట్టి మర్చిపోయిందా? భగవంతుడా, శుభమా అంటూ అక్కడ సీమంతం జరిపించబోతుంటే ఈయన పంతం ఈయనకి ఎక్కువైపోయింది. ఈ సీమంతం ఆగిపోవలసిందేనా? తులసికి అవమానం జరగాల్సిందేనా? భగవంతుడా. నందిని, ఏం ఆలోచిస్తున్నావు? ఆ తులసి గురించి ఆలోచిస్తున్నాను పిన్ని. ఇంకా ఆలోచించడానికి ఏముంది? పూలు పళ్లతో కాసేపట్లో తులసమ్మ మన ఇంటికి వచ్చి లక్ష్మి సీమంతం జరిపించబోతుంది. లక్ష్మి సంతోషం కోసం జరిపించనివ్వమ్మా. సుజాత, జరిపించటంలో తప్పులేదు, కానీ మనతో ముందుగా ఒక మాట చెప్పకపోవడం తప్పే కదా. అదే నందిని ఫీల్ అవుతుంది. అదిగో తులసి వాళ్ళందరూ వచ్చేసారు. ఫ్యామిలీ అందరూ వచ్చేసారు. ఇది చాలా గొప్ప విషయం. రా తులసమ్మ, ఈ రోజు నువ్వు లక్ష్మికి మేనతగా వచ్చావన్నమాట. మంచిది. లక్ష్మి, నీకోసం ఎవరొచ్చారో ఎంతమంది వచ్చారో వచ్చి చూడు. నువ్వు చాలా సంతోషపడతావు. సంజయ్, నువ్వు కూడా రారా. లక్ష్మి, లక్ష్మి, ఎలా ఉన్నావు? నేను తల్లిని కాబోతున్నట్టు మీ అందరితో అబద్ధం చెప్పి మోసం చేస్తున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి. లక్ష్మి, అమ్మ నీ సీమంతం జరిపించడానికి వచ్చింది, కానీ నువ్వేంటి ఇంత డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. జ్యోతిరాదిత్య, తన సీమంతానికి మీరింతమంది వస్తారని లక్ష్మి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతెందుకు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షాక్లో మీకు అలా కనిపిస్తుంది. సంజయ్, లక్ష్మిని ఆశీర్వదించడానికి మేమందరం కలిసి రావడం పెద్ద వింతేమీ కాదు. మా కుటుంబంలో అందరికీ లక్ష్మి మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే కదా అది మీ అందరికీ అర్థమవుతుంది.
ప్రేమ ఎంతున్నా నీ కుటుంబం మీద నాకున్న పగ ముందు నువ్వనుకున్నవేవి జరగనివ్వను తులసి. ఈ సీమంతంలో ఇక్కడికొచ్చిన అందరి ముందు నీ పరువు తీసి నిన్ను ఎలా అవమానిస్తానో చూడు. లక్ష్మి, నువ్వు తల్లివి కాబోతున్నావన్న శుభవార్త చెప్పడం, అప్పుడే రోజులు గడిచిపోవడం, 3వ నెలలో కూడా సీమంతం జరిపించొచ్చు అని శాస్త్రంలో ఉందని అత్తయ్య గారు ఇలా ప్లాన్ చేయడం అంతా ఒక కలగా అనిపిస్తుంది. కల ఏంటి ఝాన్సీ, మన కళ్ళ ముందు జరుగుతున్న నిజం. వదినా, ఇంకా లేట్ చేయడం దేనికి? ఏర్పాట్లు చూడండి. అలాగే ఈశ్వర్. అత్తయ్య, మన లక్ష్మి కోసం చీర తీసుకొచ్చాం కదా, అది మీ చేతులతోనే లక్ష్మికి ఇవ్వండి. అలాగే, పట్టుకో ఆ చీరలే. లక్ష్మి, ఈ చీర కట్టుకుండ్రా, నీ సీమంతం కార్యక్రమం మొదలు పెడదాం. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. మీ అత్తయ్య ఎంత ప్రేమగా అందిస్తుంటే నువ్వు అసలు ముసిపోవాలి కదా. అందుకో మరి. వెళ్ళి మార్చుకునిరా. అలాగే అత్తయ్య. అత్తయ్య, నా మీద ఎంతో ప్రేమతో నా సీమంతం జరిపించాలని వచ్చావు, కానీ నేను తల్లిని కాబోతున్న విషయం ఒక నాటకం. సంజయ్ నాతో ఆడించిన అబద్ధం. ఈ విషయం నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పాలని ఇదివరకే కాల్ చేస్తే సంజయ్ నన్ను ఆపాడు. నిజం మీతో చెప్పాలని నా మనసు చెప్తోంది. మనసు చంపుకుని ఈ అబద్ధాన్ని మోయాలని సంజయ్ చెప్తున్నాడు. నేనేం చేయాలత్తయ్య? నువ్వేం చేయాలో ఏం చేయకూడదో, నిజం చెప్తే ఏమవుతుందో నీకన్ని వివరించాక కూడా నువ్విలా బాధపడుతున్నావేంటి లక్ష్మి? మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావేంటి? నువ్విలా కన్నీళ్లు పెట్టుకుని ఎవరికంటైనా పడ్డావంటే అడ్డంగా దొరికిపోతాం. ఎందుకిలా ఉన్నావని నిన్ను గుచ్చి గుచ్చి అడుగుతారు. ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వేదో దాస్తున్నావని వాళ్ళకు అనుమానం వస్తుంది. సీమంతం జరగబోతుంటే నీ ఫేస్ అందరికీ చాలా కలగా కనిపించాలి, కానీ ఇలా డల్గా కనిపించకూడదు. కొద్ది రోజుల వరకు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నట్టే ఫీల్ అవ్వు. అలానే కనిపించు. మనసులో బాధ ఎక్కువ అవుతుంటే మొహంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అలా నటించడం, మోసం చేయడం తప్పు సంజయ్. మళ్ళీ మొదటికి వచ్చావు. మీ అత్తయ్య కుటుంబ సమేతంగా అందరూ వచ్చారు. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూసావు కదా. జ్యోతిరాదిత్య కూడా నిన్నెంత పాజిటివ్గా పలకరించాడో చూసావు కదా. ఈ పాజిటివ్ మూడంతా ఒక్క నిమిషంలో డిస్టర్బ్ చేసేస్తావా? నేను నీకు ఎందుకు చెప్పానో ఎందుకు ఆపానో అర్థం చేసుకోకుండా నువ్వింత ఎమోషనల్ అయితే నీకు ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నేను సంతోషంగా లేవని, మన మధ్య మనస్పార్థాలు ఉన్నాయని అప్పుడు అందరూ అనుకున్నారు. వాళ్ళని మేనేజ్ చేసి అందరిలో నుంచి బయటపడడానికి మనకు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది. అర్థం కాలేదా? కాసేపు తల్లివి కాబోతున్నావని చెప్పి కాసేపు కడుపు లేదని చెప్తే అందరూ మనల్ని ఎలా చూస్తారు? పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళు అసలు అన్యోన్యంగా లేరు,
అంత నాటకం అని అనుకుంటారు కదా. ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావంటే ఇంకెందుకు లక్ష్మి, రా అందరితో నిజం చెప్పేద్దాం. ఈ సీమంతం ఆపేద్దాం. జ్యోతి కోసం ఇలా నాటకం ఆడామని ఇద్దరం చెప్పేద్దాం. అందరి ముందు జ్యోతి పిచ్చోడైపోతాడు. రా చెప్దాం, రా. సంజయ్, ఎందుకు ఆగుతున్నా లక్ష్మి? రా చెప్పేద్దాం. వాళ్ళు మనల్ని ఏదో ఒక సందర్భంలో నిలదీసి ప్రశ్నించడం కంటే నువ్వన్నట్టే ముందు మనమే చెప్పేద్దాం. రా లక్ష్మి, అందరూ నిన్ను నన్ను ఆశించుకోనివ్వు. మన పెళ్లి జరిపించడమే చాలా పెద్ద తప్పైందని వాళ్ళకు అనిపించనివ్వు. మీ నాన్న కూడా విషయం తెలియనివ్వు. అప్పుడు ఎన్ని గొడవలు అవుతాయంటే మనం శాశ్వతంగా విడిపోయే పరిస్థితి రావచ్చు. రా లక్ష్మి, రా నిజం చెప్పేద్దాం. వద్దు సంజయ్. వద్దనే నేను చెప్పాను, కానీ నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఏంటర్థం? మీ అత్తయ్య ఇచ్చిన చీర ఇక్కడే ఇలానే ఉంది. మరి రెడీ అవ్వాలి కదా. నువ్వు అందరి సంతోషం, జ్యోతి సంతోషం కోరితే కొద్ది రోజులు ఆగాలి. అలాగే సంజయ్, కొద్ది రోజులు ఈ నిజం బయటకు చెప్పకుండా ఆగుదాం. నేను నిన్ను తొందరపట్టను. అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తాను. జ్యోతి గురించే కదా నువ్వు ఆగుతున్నావు? జ్యోతి కోసం మాత్రమే కాదు, ఇప్పుడు అందరి మనసు పాడు చేసి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది. వెరీ గుడ్ లక్ష్మి, గుడ్ డెసిషన్. నువ్వు చెప్పావు కనుక నేను ఆగుతున్నాను. ఈ చీర కట్టుకో, మీ అత్తయ్య చాలా సంతోషిస్తుంది. రెడీ అప్పు, బిల్ తీసుకో. లక్ష్మిని చాలా బాగా మేనేజ్ చేశాను. ఇప్పుడు అప్పుడే నిజం చెప్పకుండా ఆపేశాను. అయ్యో నందిని, ఏమైంది? అయ్యయ్యో, సారీ నందిని మేడం. ఏదో సీక్రెట్ మాట్లాడాలన్నట్టు నన్ను ఇలా రూమ్ లోకి లాక్కొచ్చారేంటి? లాక్కు రావడం కాదు, కుటుంబ సమేతంగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే గేట్ లో వస్తని బయటకు గెంటేసేదాన్ని. నా కోపం ఆవేశం అణుచుకున్నాను కనుక అందరి ముందు నిన్నేమనలేదు. అయ్యో నందిని మేడం, మీకెంత సంస్కారం, ఎంత మంచితనం. మీ యువన్ మీకు దూరం అయ్యాక మీలో చాలా మార్పు వచ్చింది. వెరీ గుడ్ మేడం. వెరీ గుడ్ లేదు, గాడిద గుడ్డు లేదు. ఇంకా చాలా ఆపని ఓవర్ యాక్షన్. లైఫ్ లో ఈ నందిని ఎవరినైనా క్షమిస్తుంది కానీ నిన్ను మాత్రం క్షమించదు. ఎవరి విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతానేమో కానీ నీ విషయంలో కాను. నాతో రాజీ పడమనేసి నేనేమీ మీకు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోలేదు నందిని మేడం. నేనొచ్చింది మా లక్ష్మి సీమంతం జరిపించి ఆశీర్వదించడానికి. అంత నీ ఇష్టమా? నా పర్మిషన్ లేకుండా, నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఇక్కడ నా ఇంట్లో లక్ష్మికి సీమంతం ఎలా జరిపిస్తావు? మనస్ఫూర్తిగా ఆశీర్వదించే మనసు ఉండాలే కాని తన చేతుల నిండా గాజులు తొడిగి ఈ చేతులతో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. తప్పేముంది ఇందులో? ఎవరైనా అడ్డు చెప్పడానికి ఏముంది మేడం? నా ఇంట్లో జరిగే శుభకార్యం అంటే అది నాకు తెలిసి జరగాలి, నా ఇష్టంతో జరగాలి. ఇప్పుడు తెలిసింది కదా, జరిపించేద్దాం. ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి మేడం, లేదంటే పిల్లలు కంగారు పడతారు. అన్నట్టు మీరు కూడా తొందరగా రండి. నేను రాను. ఓ, మీరిలా రారా? పట్టుచీర కట్టుకుని వస్తారా? ఇది బానే ఉంది కదా. ఓ, దీనికంటే గ్రాండ్ గా ఉన్న పట్టుచీర కట్టుకుని వస్తారా? అది మంచిదేలే. ట్రెడిషనల్ గా చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది. లక్ష్మికి నేను మేనత్తనైతే పుట్టబోయే బిడ్డకి మీరు మేనత్త కాబట్టి కొంచెం రిచ్ గా కనిపించాలి. ఆపుతావని ప్రసంగం? అలా గ్యాప్ ఇస్తే చాలు, ట్రైన్ అయినా ఆగుతుంది కానీ నీ నోరు ఆగదు. లక్ష్మి మీద నీకెలాంటి హక్కు లేదు. సీమంతం జరిపించాలన్నా, పాప బాబు పుట్టాక బారసాల చెయ్యాలన్నా అది నా కుటుంబానికి, గోవర్ధన్ అంకుల్ కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు తల దూర్చి ఏ శుభకార్యం జరిపించాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం ఎంత మాట అన్నారు?
నందిని నేను నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను, కానీ నువ్వు ఆ తులసికి సరెండర్ అయిపోయినట్టు అంత సాఫ్ట్ గా ఉన్నావేంటి? గోవర్ధన్ అంకుల్ కి ఈ విషయం ఎప్పుడో చెప్పాను. ఆల్రెడీ అంకుల్ బయలుదేరిపోయారు. ఆ తులసికి ఎంత అవమానం జరుగుతుందో అంకుల్ తులసిని ఎలా బయటికి గెంటేస్తారో చూద్దాం గాని.